నిన్న మాత్రం రాము రాథోడ్ ఫైర్ చూపించాడు నామినేషన్లో రీతు చౌదరితో. అంటే రీతు చౌదరి దగ్గర అక్కడ ఏం పాయింట్లు లేవు, రాము రాథోడ్ కనబడట్లేదట. అక్కడ రీతు చౌదరి మాకు 24 hours కనబడుతుంది, కాకపోతే ఎలా కనబడుతుందో అది బయట చూసుకోవాలి. రాము రాథోడ్ సింగిల్గా కనబడ్డాడు నాకు ఇన్ని రోజులు. బర్నీ గారు గేమ్ ఆడిస్తున్నారన్నా నాకు సింగిల్గా కనబడ్డాడు రాము రాథోడ్. కాకపోతే రీతు చౌదరి వేరే వాళ్ళతో కనబడింది అనమాట. సింగిల్గా ఎప్పుడు కనబడలేదు రీతు చౌదరి. నాకు రాము రాథోడ్ ఎప్పుడు సింగిల్గా కనబడేవాడు. అయితే ఇక్కడ రాము రాథోడ్ మీద కూడా అంత పెద్ద పాయింట్లు ఏమి లేవు. రీతు చౌదరి ఏమనుకుంటుంది తెలుసా, నేను చెప్తానా, అంటే తను పాయింట్లే కరెక్ట్, తనే కరెక్ట్ హౌస్లో, ఇంకా అందరూ అంటే రాంగ్ పర్సన్స్, అందరూ తన విరుద్ధంగానే వెళ్తారు అన్నట్టు ఫీలింగ్ అయిపోద్ది అనమాట ఎవరు రీతు చౌదరి. నేను రాము రాథోడ్ మాత్రం చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు రీతు చౌదరి పాయింట్స్ని, చాలా బాగా. అయితే ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు నెక్స్ట్ వీడియోలో చూడండి, నేను చెప్పేస్తా ఎవరు వెళ్ళిపోతారు.